జై శ్రీకృష్ణ అతిథి ఆది ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో అవిసె గింజల పొడి ఎలా కొట్టాలో చూపిస్తాను. ఐసు గింజలు అనమాట. ఇవి మిరపకాయలు, ఐసు గింజలు, ఇది ధనియాలు, ఇది వచ్చి మెంతులు, ఉప్పు, ఇది కల్లుప్పు, తెల్లగడ్డలు, మునగాకు అనమాట. కొద్దిగా వేస్తున్నాను. ఇది కడిగి నీళ్ళలో ఎండబెట్టుకోవాలి. నీళ్ళలో ఎండబెట్టుకుంటే ఇలా పచ్చగానే ఉంటుంది అనమాట. బాగుంటుంది పొళ్ళల్లో వేసుకుంటే. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ బాండలు వెలిగించుకుంటాం, వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల బాగా లోపల దాకా వేగుతుంది అనమాట. తొందరగా వేగిపోతుంది ఇది. లేకపోతే హై పెట్టామనుకో మాడిపోతుంది. చూడండి, వేగిపోవడం వల్ల చిట్టపట్ట అని శబ్దం వస్తుంది. అప్పుడు ఇది వేగిపోయినట్టు అనమాట. ఈ షుగర్ ఉండే వాళ్ళు దీన్ని ఎక్కువ తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది అంటారు. చూడండి, ఇప్పుడు తనిగా తీసేసుకోవాలి. ఇప్పుడు మునగాకు వేసుకున్నాము. సిమ్లో పెట్టి వేయించుకుంటే మాడుకుంటాం. ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇది కడిగి ఆరబెట్టి మన ఫ్యాన్ కిందకే బాగా ఆరిపోతుంది. అంటే మునగాకే కూడా పొడి చేసి పెట్టుకుంటాను నేను. అప్పుడప్పుడు ఇది ఒంటికి చాలా మంచివి. కానీ ఇప్పుడు బయట ఫుడ్లకు అలవాటు పడి పిల్లకాయలు ఆ రుచి ఇవ్వనేసి వద్దంటారు. ఒకసారి ఏదైనా జ్వరము అలాంటివి వచ్చింది అనుకోండి, భయపడతారు కొంచెం. అలాంటప్పుడు అది ఇది చెప్పి పెట్టేసేదాన్ని నేను. కొంచెంగా అలవాటు చేయాలి మంచిగా చెప్పి పిల్లలకి. ఇప్పుడు ఇది కూడా తీసి ఇప్పుడు మిరపకాయలు వేసుకున్నాము. మిరపకాయలు కూడా సిమ్లో పెట్టే వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఊరికే ఒక చుక్క అంతే చాలు. కొద్దిగా వేసుకుంటే కొంచెం మాడకుండా బాగా ఫ్రై అవుతుంది. ఇది కూడా బాగా ఎగిపోయింది. చూడండి, ఇలాగ ఎక్కితే చాలు. ఇప్పుడు తెల్లగడ్డలు వేసుకుంటాము. తెల్లగడ్డలు కొద్దిగా లైట్గా ఏగితే చాలు. ఎక్కువ ఏగితే ఇందులో ఉన్న ఔషధ గుణాలంతా నశించిపోతాయి. కాకపోతే ఊరికే అట్లా వేడికి మరీ ఘాటు ఉంటుంది కదా పచ్చి తెల్లగడ్డలు వేస్తే. దానివల్ల కొంచెం లైట్గా ఒక డ్రాపు ఆయిల్ కూడా ఒక డ్రాప్ వేసాను. దాంట్లో వేసుకొని కొంచెం లైట్గా అట్లా వేసి దాంట్లో వేసుకుంటే ఆ ఘాటు అనేది లేకుండా పోతుంది అనమాట. ఇది మాత్రం వేగితే చాలు. మునగాకు మాడబిడ్డ వాళ్ళ తోపులో ఉన్నది. చెట్లు పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట. ఒక్కొక్కసారి మాడబిడ్డ వచ్చిందంటే మునగాకు బాగా ఎండబెట్టి తీసుకొస్తుంది. నాకు అదొక హెల్ప్ అనమాట. ఇది కొంచెం ధనియాలు ఒక రవ్వ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా బాగా సిమ్లో వేయించుకోవాలి. సిమ్లో వేయించుకుంటే కమ్మగా ఉంటుంది వాసన, మాడకుండా. హై పెట్టి వేయించేసినామంటే తొందరగా పైన ఉండేది మాడిపోతుంది, లోపల ఉండేది కాస్త వేగకుండా ఉండడం వల్ల పచ్చి వాసన వస్తుంది. సిమ్లో పెట్టి వేయించడం వల్ల వాసన వస్తుంది కానీ గమగమ అని. కానీ కలర్ అయితే బ్లాక్ అవ్వలేదు. చూడండి, సిమ్లో వేస్తే అలాగుంటుంది, బాగా వాసన గమగమా వస్తుంది. ఇది కూడా ఇందులో పోసేస్తాను. ఇప్పుడు మెంతులు వేసుకుందాము. కొద్దిగానే మెంతులు. చూడండి, ఆల్రెడీ ఇది హీట్గా ఉంది కదా, దానివల్ల ఇది సిమ్లో ఉన్నా కూడా తొందరగా ఏగిపోతుంది. సిమ్లోనే ఉంది. ఈ బాండలు హీట్ వల్లే ఏగిపోతుంది మెంతులు తొందరగా. ఇంతే అన్నమాట. అన్నీ ఇట్లా వేయించుకున్న తర్వాత ఇది కల్లుప్పు, ఇది కూడా దీంట్లో వేసేస్తాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకున్నాము. ఉప్పు తక్కువ వేయడం వల్ల ఎక్కువగా పొడి వేసుకొని కలుపుకుంటాం అన్నమాట. కొంచెం ఎక్కువగా ఇవి తినగలం. మిరపకాయలు వేసాను దీంట్లో. 10, 15, 12 కూడా వేసుకుంటారు ఒక్కొక్కరు కారం కోసం. ఆ కారం పడినప్పుడు కొంచెం చింతపండు వేసుకున్నారంటే సరిపోతుంది. నేను కారం తక్కువ వేస్తాను. చాలా వరకు చింతపండు చాలా తక్కువ వాడతారు అన్నమాట. ఇది మిక్సీలో వేసాను. ఇప్పుడు పొడి కొట్టుకుందాం దీన్ని. ఇంత వచ్చిందనమాట. అంటే నేను ఒక 8 మిరపకాయలే వేసాను. మీకు 10, 12 కూడా వేసుకోండి కారం తినేవాళ్ళు. నేనైతే కారం తక్కువ తింటాను, అందువల్ల కొద్దిగా వేసాను.
ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీలో చేశారంటే చాలా చక్కగా వస్తుంది. మునగాకు లేకపోయినా పర్వాలేదు, ఓన్లీ అవిసె గింజలు వేసుకొని కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ తినే ముద్ద అంటే వేడిగా అన్నం వేసుకుంటాం కదా, ఆ వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇది వేసుకొని 2 స్పూన్లు వేసుకున్నామంటే కూడా చాలు. ట్రై చేయండి ఒకసారి, చాలా మంచిది ఒంటికి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాత లావణ్య ఉంది కదా, ఆ లావణ్య పక్క షాప్ వంట పాత్రలు అన్నీ దొరుకుతాయి మన దగ్గర. అంటే హోల్సేల్ కదా, ముందు కొత్త వీధిలో, ఇప్పుడు ఇక్కడ హోల్సేల్ రీటైల్ 2 ఉంటాయి. అన్ని వంట పాత్రలు ఉంటాయి మన దగ్గర. ఈ ఫోన్ నెంబరు దీంట్లో ఉంటే కాల్ చేశారంటే మీకు కావాలంటే కొరియర్ కూడా చేయగలను ఎక్కడికైనా. మీకు ఏ పీస్ కావాలంటే అది దొరుకుతుంది. మనది ఇన్స్టాగ్రామ్ ఉందన్నమాట, శృతి మెటల్ అని. దాన్ని ఫాలో అయ్యారంటే మీకు ఐటమ్స్ రోజు వస్తుంటుంది, దాంట్లో చూడొచ్చు. ఉంటానండి, బాయ్.